ఒకటి ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ల ముందు మనకి ఎలక్షన్లు ఉన్నప్పుడు ఏంటంటే రాజకీయాలు సవాల ఏంటంటే పథకాలు అనౌన్స్ చేస్తుండ్రు ఏది వాటిని ఆకర్షించి జనాలు వచ్చేసి మామూలుగా ఓట్లు వేస్తారని చెప్పి ఏదో సూపర్ 6 అమలు చేశారు. ఏది అమలు చేయడం మీన్స్ ఇది ప్రకటించారు. సూపర్ 6 ప్రకటించిన తర్వాత వాటిల్లో కనీసం ఏమన్నారు, బస్ ఫ్రీ అన్నారు. ఇప్పటికీ 6 months కంప్లీట్ అనమాట. కంప్లీట్ అయితే ఏ రోజన్నా కనీసం పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, పెద్దానికి నాది రెస్పాన్సిబిలిటీ అన్నాడు. వాడు ఏమన్నా ఈరోజు కనీసం పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా కనీసం నేను ఇది చేస్తున్నాను ఇది చేపిస్తున్నాను ప్రభుత్వంలో మెయిన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్లస్ సెంట్రల్ కూడా మన వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. ఎందుకంటే మన వాళ్ళని బేస్ చేసుకొని, మన ఏపీని బేస్ చేసుకొని సెంట్రల్ కూడా కీ రోల్ పోషిస్తుంది అధికారంలో. ఎందుకంటే వీళ్ళకి మెయిన్ కావాల్సి వచ్చింది అన్నమాట. సో వీళ్ళు ఈ రకంగా సూపర్ 6 అసలు కనీసం సూపర్ 6లో కనీసం 2 అయినా 3 అయినా ఏదైనా ఫుల్ ఫినిష్డ్గా చేశారంటే ఏదీ లేదు. కనీసం ఈ గ్యాస్ కానీ ఈ బస్సు కానీ ఏదైనా ఒక్కటి కూడా ఏదో ఇచ్చామంటే ఇచ్చాము, ఏదో పెన్షన్ పెంచారు, అది కూడా ఏంది మళ్ళీ తీసేస్తా ఉన్నారు అనర్హులకి అది ఇదని. ఇప్పుడు అనర్హులు అంటే ఇంతకుముందు ఉంటారు లేరు అవన్నీ పక్కన పెడితే వాళ్ళు చూసుకోవాలి, చేసుకొని దాన్ని ప్రకటించుకునే ముందే దానికి ఒక లెక్క పద్ధతి అనేది ఉంటుంది. ఏదీ లేకుండా ఏదో తూతు మంత్రంగా సూపర్ 6 ఇచ్చేసి దానికి ఏదో మేము గెలిస్తే సరిపోతుందనే లెక్కలో ఇచ్చారు తప్పితే సూపర్ 6 అనేది వాళ్ళు ఏదో ప్రకటించి ప్రజలకు న్యాయం చేద్దామనేది ఎప్పుడైతే ఇవ్వలేదు. వాళ్ళు దాన్ని నేను వీలైనంత త్వరగా ఇస్తే ఏది సూపర్ 6 అమలు అయితే దాన్ని ప్రజలు అర్థం చేసుకొని గ్యాదర్ చేసుకొని ప్రజలు వచ్చేసి దాన్ని కూడా అర్థం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు బాలకృష్ణ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, మాది మాచర్ల, గుంటూరు డిస్ట్రిక్ట్ మాచర్ల. సో ఈరోజు 6 నెలల కూటమి ప్రభుత్వం ఎట్లా ఉంది? ఈరోజు 6 నెలల కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి గత 5 సంవత్సరాలు జగనన్న పాలనలో ప్రతి విలేజ్కి వెళ్తే పండగ రోజులా ఉండేది. ఇప్పుడు వెళ్ళి చూడండి, పొట్ట కొట్టుకుంటూ అల్లాడుతున్నారు పేజోళ్ళు. ఎందుకంటే మేము వచ్చింది చిన్న పల్లెటూరు నుండి. సో పథకాలు తింటూ హ్యాపీగా పథకాలు ప్రతిదీ హామీ ఇచ్చిన ప్రతి పథకం ఇస్తూ జగన్ అన్న ప్రతి పథకం ఇస్తూ దాంతోపాటు డెవలప్మెంట్ చేసుకుంటూ రాష్ట్రాన్ని సూపర్ హిట్గా చేశారు 5 years. కానీ లాస్ట్ 6 monthsలో జనాలు ఆ పథకాలు అందక ఏమీ లేక అల్లాడుతున్నారు, ఏ పథకం అందక అల్లాడుతున్నారు. సో ప్రతి విలేజ్కి వెళ్తే ఇప్పుడు ఏడుపు తప్ప వేరే మార్గం లేదు. మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు జగనన్నని కలవరిస్తున్నారు. సూపర్ 6 అమలు పరుస్తారని కూడా మనం అనుకోలేం. ఎందుకంటే ఆల్రెడీ ఈ అనుభవం చూసిందే. మనం లాస్ట్ టైం ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు 3-4 సార్లు గెలిచారు, కానీ ఏ ఒక్క పథకం ఇవ్వరు. ఆయన హామీలు ఇస్తారు, దాని తర్వాత ఇవ్వకుండా ఉండటం ఆయన నైజం. సో అది ఇస్తారని మన కళలో కూడా అనుకోలేము. ఇంకా రావు కూడా, అవి ఇచ్చే ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే జగనన్న ఇంత కరోనా టైంలో కూడా ఒక్క పథకం ఆపకుండా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నేను ఇచ్చిన మాట తప్పకూడదు, ఫస్ట్ నా ప్రయారిటీ పేదోళ్ళు అన్నట్టు ఇచ్చాడు. కానీ ఇప్పుడు పేదోళ్ళు కాదు, వాళ్ళ ప్రయారిటీ ఏంటంటే డబ్బున్నోళ్ళు, ఉన్నవాళ్ళని ఇంకో పైకి తీసుకెళ్ళాలి తప్ప పేదోళ్ళని తొక్కేయాలి అంతే. డెవలప్మెంట్ చూడొచ్చు, వాళ్ళు ఇచ్చిన హామీలు చూస్తే ఎక్కడ కూడా 1% కూడా వాళ్ళు చెప్పిన హామీలు చేశారా అండి? డెవలప్మెంట్ వరకు వెళ్ళొద్దు, ముందు వాళ్ళు చెప్పిన హామీలు చేయగలుగుతున్నారా వాళ్ళు? కనీసము అమ్మ ఒడి అనే పథకం ద్వారా స్కూల్కి వెళ్ళే పిల్లలున్న ప్రతి మహిళకి వాళ్ళ అకౌంట్లకి డైరెక్ట్గా జగనన్న ఇచ్చే సంక్షేమ పథకాలను ఆపేశారు. మేము ప్రతి ఒక్క నీకు 18,000 నీకు 18,000 అని చెప్పిన మాట చూసాము, అవి నెరవేర్చలేదు. మహిళలకు ఫ్రీ సిలిండర్లు అన్నారు, అవి ఇవ్వలేదు. కనీసం గ్యాస్ సిలిండర్లు అన్నారు, అవి ఇవ్వలేదు. ఎక్కడండి వీళ్ళు సక్సెస్ అయింది? ఒక్క దాంట్లో చెప్పండి. డెవలప్మెంట్ అంటారా? కనీసం ప్రతి చోట ఇప్పుడు గ్రామాలకు కూడా ట్యాక్సులు పెడుతున్నాం మేము, రోడ్ ట్యాక్స్లు అని మాట్లాడుతున్నారు. చంద్రబాబు దగాకోరు ముఖ్యమంత్రి. చంద్రబాబు అబద్ధపు హామీలు మాత్రమే ఇస్తాడు. చంద్రబాబు నాయుడు మోసపూరిత మాటలే తప్ప నిజంగా ప్రజలకు ఏదైనా చెయ్యాలి అని చిత్తశుద్ధి లేని నాయకుడు అని ప్రజలందరికీ అర్థమైంది. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మళ్ళీ మాకు ముఖ్యమంత్రి అయ్యాడు, మాకేంటి దౌర్భాగ్యమని ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు బాధపడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాము. అసలు నక్కకి నాగలోకంకు ఉన్నంత తేడా ఉందండి కూటమి పాలనకి జగనన్న పాలనకి. జగనన్న పాలనలో ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క పేదవాడు, ప్రతి ఒక్కరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ ఒక కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు అనకుండా ఆయన కుల మతాలని నేను పట్టించుకోను, అర్హులైన ప్రతి ఒక్క పేదలకి సంక్షేమ పథకాలు అందాలి, ప్రతి ఒక్కరిలో నేను సంతోషం చూడాలి అనే ఆయన చేసిన సంక్షేమ పథకాలు, ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు స్కూల్స్లోనే చూసుకుంటే మనము కార్పొరేట్ పాఠశాలలకి ధీటుగా గవర్నమెంట్ స్కూళ్ళని తీసుకొచ్చాడండి.
మంచి ఐబీ ఎడ్యుకేషన్ ప్లాన్ చేశాడండి. ఆంధ్రప్రదేశ్లో స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో దేశవ్యాప్తంగా గట్టిగా 200 స్కూళ్ళల్లో లేవండి ఐబీ ఎడ్యుకేషన్. అలాంటిది ఆంధ్ర రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో తీసుకురావాలనే గొప్ప ఆలోచనతో ఆయన ముందుకెళ్తే ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంగ్లీష్ మీడియంలు కూడా తీసేసే పరిస్థితికి తీసుకొచ్చాడు. జమిలీ ఎలక్షన్లు వచ్చినా, మళ్ళీ 29లో ఎలక్షన్లు అయినా, ఏ రోజైనా ప్రజలు రేపు మళ్ళీ జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఈరోజు ప్రజలందరూ గట్టిగా మేము పార్టీ క్యాడర్ మేము చిత్తశుద్ధితో మేము పనిచేయడానికి రెడీగా ఉన్నాము. మాతో పాటు ఈసారి ప్రజలు కూడా మేమందరము చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి కావాలి అనుకోలేదు. అలాంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి అయినాడు. ఆయన చంద్రబాబు నాయుడు అంతా అబద్ధాలు కోరు రాజకీయాలు చేస్తాడు. అలాంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఆంధ్ర రాష్ట్రం ఇంకో బీహార్ అవుద్ది. మాకు ఆయన ముఖ్యమంత్రిగా వద్దు, మాకు జగనన్నే కావాలి అని ప్రజలు కూడా ముక్త కంఠంతో ఈరోజు మాట్లాడుతున్నారండి. 100%. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏవైతే చెప్తున్నాడో ఆయన చెప్పిన హామీలు ఏవి నెరవేర్చలేదు కదా. దేశవ్యాప్తంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే తను ఇచ్చిన హామీల్ని దాదాపు 86% హామీల్ని జగనన్న మాత్రమే ఏకైక ముఖ్యమంత్రి అండి ఆయన నెరవేర్చింది. చంద్రబాబు నాయుడు ఈ రోజుగా ఆయన చెప్పింది ఒక పెన్షన్ ఒక నెల ఇచ్చాడు తప్ప ఈ రోజుకి అవ్వాతాతల్ని మీరు పోయి పల్లెల్లో పలకరించండి. జగనన్న ఉన్నప్పుడు పొద్దున్నే మార్నింగ్ కల్లా వాళ్ళు వచ్చి వాలంటీర్లు వచ్చి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చి వెళ్ళేవాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి. ఈరోజు ఆ పరిస్థితి ఉందా? అవ్వాతాతల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు, అవన్నీ వాళ్ళకి అర్థం అవ్వదా అండి? ప్రతి ఒక్కరు ఒక రోజు కాదు ఒక రోజున అర్థం చేసుకుంటారు కదా కంపారిజన్ అనేది. సో చంద్రబాబు నాయుడుకి జగనన్నకి కంపేర్ చేస్తే జగనన్న ఈజ్ ద బెస్ట్. ప్రజలు తప్పకుండా జగనన్నే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. జగనన్ననే మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తారు. మా కాన్ఫిడెన్స్ అదే. ఆయన మెగా డిఎస్సి దగా డిఎస్సి అండి. అది ఆయన జాబులు ఇవ్వడు, ఆయన సంక్షేమ పథకాలు ఇవ్వడు, ఫ్రీ సిలిండర్లు ఇవ్వడు, ఫ్రీ బస్సులు ఇవ్వడు, ఆయన ఏమి ఇవ్వడు. అందరిని ఎత్తిన షటగోపం పెట్టి చంద్రబాబు నాయుడు కొడుకు మన డీసీఎం గారు వీళ్ళు పదవులు ఎంజాయ్ చేస్తున్నారు. అంతకు మించి వాళ్ళు ప్రజల కోసం చిత్తశుద్ధిగా ఏమీ చెయ్యరు. డీసీఎం గారు నేను ప్రశ్నిస్తాను, నేను ప్రశ్నించడానికే పార్టీని పెట్టాను అని మాట్లాడడం తప్పించి ఆయన మహిళల రక్షణ గురించి ఈ రోజుకి ఒక్క మాట మాట్లాడలేదు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు బాలికల మీద ఎన్నో అఘాయిత్యాలు, ఎన్నో అత్యాచారాలు, ఎన్నో మిస్సింగ్ కేసులు ఉంటాయి. ఈ రోజుకి వాటి మీద ఆయన యాక్షన్ తీసుకున్నది ఎక్కడైనా చూసారా? మీరు చూసారండి? ఆయన ఎక్కడైనా మాట్లాడడం చూసారా? మరి ఇంకేం చేస్తే శుద్ధుందండి ఆయనకి? ఇంకా ప్రశ్నించడం ఎక్కడుందండి? అది ఇప్పుడు నువ్వు ప్రశ్నించడము అనేది నీకు నిజంగా ఉండుంటే చంద్రబాబు నాయుడు గారిని అనొచ్చు కదా, మహిళలకు రక్షణ ఎందుకు లేదు మన ప్రభుత్వంలోని అంటే. నువ్వు ఒక డీసీఎం అయిపోయినావు, నువ్వు పదవి తీసుకున్నావు, రేపో మాపో నీ అన్నకో పదవి వస్తుంది, మీరు మీ ఫ్యామిలీ మీకు ఒక ఇది వచ్చేసింది, మీరందరు నిరుద్యోగులు ఉన్న వాళ్ళు మీకు ఒక పవర్ వచ్చేసింది, మేము ఎంజాయ్ చేస్తాం పవర్ని, మిగతా వాళ్ళు ఎలా అయినా పోండి అనుకుంటున్నారా మీరు? అదే కదా కనిపిస్తుంది ఇప్పుడు. మరొక్కసారి జగనన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. జై జగన్. అందరికీ నమస్కారం. ఈరోజు ముందుగా పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి జననేత జగనన్నకి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకొని ప్రజాసేవలో మరింత ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించింది 5 సంవత్సరాలైనా సరే, ఈ 5 సంవత్సరాల్లో ప్రతి పేదవాడికి మీరు ఏదైతే ఎలక్షన్లో హామీ ఇచ్చారో కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీ చూడమని సంక్షేమ పథకానికి అర్హుడైతే చాలు సంక్షేమ పథకాలని అందించారు. అదేవిధంగా విద్యా వైద్య రంగంలో చాలా అభివృద్ధి చెందింది. మీరు తెచ్చిన నాడు నేడు అని ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని స్కూల్స్ని డెవలప్ చేయడం అయితేనేమి, అదేవిధంగా గోరుముద్ద అనే పథకం ద్వారా ప్రతి విద్యార్థికి శుచికరమైన భోజనం పెట్టడం. అదే వైద్య రంగంలో చూసుకుంటే ఆరోగ్యశ్రీలో ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రొసీజర్స్ని 3,500 పెంచడం, 25 లక్షలకి ఆరోగ్యశ్రీ ప్రీమియం పెంచడం, అదేవిధంగా ఆరోగ్యశ్రీ విలేజ్ హెల్త్ క్లినిక్స్ అని పెట్టడం. వీటన్నిటి ద్వారా విద్యా వైద్య రంగంలో పేదవాడికి ఎటువంటి కష్టం వచ్చినా మీరు తోడున్నారు. ఏదైతే గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం అయిన గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా పరిపాలనని ప్రజల వద్దకే తీసుకొచ్చి మీరు ఈ పరిపాలన అందించారు. అయినా సరే మీరు ఎందుకు ఓడిపోయినారంటే చంద్రబాబు కూటమి ప్రభుత్వం చెప్పిన దొంగ హామీలను ప్రజలు నమ్మారు. ఇప్పుడు 6 నెలలు తిరగతరికే రియలైజ్ అయ్యి ప్రజలు ఇప్పుడు తెలుసుకుంటున్నారు అనవసరంగా మంచి చేసిన నాయకుడిని కోల్పోయామని. తప్పనిసరిగా జమిలీ ఎన్నికలు అంటున్నారు. ఈ జమిలీ వచ్చినా తర్వాత 5 సంవత్సరాలకి ఎన్నికలు వచ్చినా సరే ఈసారి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సీఎం అవుతాడు. థ్యాంక్ యూ. ఇంద్రారెడ్డి. సో ఇప్పుడు జగన్ బర్త్డే సందర్భంగా మీరు ఇక్కడ జరుగుతున్న సెలబ్రేషన్స్ ఎట్లా జరుగుతున్నాయి? బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
ఇక్కడ జనాలను చూస్తే అర్థమవుతుంది ఆటోమేటిక్గా మీకే డెవలప్ ఉందో లేదనేది ఇక్కడ జనాలు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన జనాలను చూస్తే అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గురించి చెప్పడానికి ఏముంది, సనాతన ధర్మం అంటాడు, 3 పెళ్ళిళ్ళు అంటాడు, ఏం తను చెప్పేదాల్సిన అవసరమే లేదు. తన గురించి మాట్లాడటం అనవసరం. ఒకవేళ ఎప్పుడు మళ్ళీ జమిలీ ఎన్నికలు వస్తే మాత్రం జగన్ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? గెలుస్తాడు ఈసారి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయి తీరుతాడు జగన్ అన్న. జమిలీ ఎన్నికలు వస్తే సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ అని ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. అది 6 నెలలకే అర్థమైపోయింది. కూటమి ప్రభుత్వం పాలన ఎట్లా అయింది అనేది 6 నెలలకే అర్థమైపోయింది. ప్రజలే చెప్తారు. టీడీపీ ప్రభుత్వానికి బయటికి పోయి అడిగితే చెప్తారు ప్రజలు. సంక్షేమ పథకాలు లేవు, అభివృద్ధి లేదు, రాజధాని లేదు, ఏమంటారు మొత్తం సముద్రంలో రాజధాని కట్టిండు. చూసినగా మన వరదలు వచ్చినప్పుడు ఇంకా పరిస్థితి అంతే. ఎలా చూస్తున్నారు కానీ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మళ్ళీ ఇంకా ప్రత్యక్షంగా చెప్పాలా, చూస్తూనే కనపడుతుంది కదా ఎలా జరుగుతుంది ఏంటి అని. ఏముందన్న 6 నెలలు వచ్చింది, వచ్చినమ్మటే అర్థమైంది. పథకాలు ఎత్తేసారు, ప్లేట్ తిప్పారు, మేము చేయలేమని ఈ అసెంబ్లీలలో ప్లేట్లు తిప్పేశాడు. అప్పుడే అర్థమైంది 6 నెలల్లో ఎలా ఒక్క సంక్షేమ పథకం కూడా లేదు, అభివృద్ధి లేదు. ప్రతిదీ టాపిక్ డైవర్ట్ చేశారు. టీటీడీ మీద, తిరుమల దేవస్థానం మీద, లడ్డు మీద, విజయవాడ వరదలు ఇవన్నీ డైవర్ట్ చేయడానికి ఈ 6 నెలల ఏం పాలన లేకుండా చేశాడు కన్నా. చెప్పడానికి ఏమీ లేదు. ఒక్క సంక్షేమ పథకం అన్న ఇచ్చాడా? ఒక్కటి రైతులకి ఒక్కటి లేదు. స్కీమ్ పెట్టాడు, అది ప్లేట్ పురాయించింది. సూపర్ 6 కాస్త సూపర్ డూపర్ అయిపోయింది. ఇదంతా ఏమీ లేదు. మెగా డిఎస్సి లేదు, ఉద్యోగాలు లేదు, ఫీజు రివన్స్మెంట్ లేదు, ఏది లేదు. ఎందుకన్నా వచ్చినమ్మటే జగన్ వచ్చిన ఫస్ట్ సైనే రైతులకు పెట్టాడు. ఈయన వచ్చి ఏం చేశాడు? ఫస్ట్ సైన్ ఎవరికి పెట్టాడు? ఏం లేదు కదా. రైతు భరోసా కానీ ఏముందన్న, అమ్మ ఒడి అనేది ఆ డబ్బుల విలువ లేనోడికి తెలుస్తుంది, పేదవాడికి ఆ కష్టం విలువ తెలుస్తుంది. అలాంటిది అమ్మ ఒడి లేదు, ఏది లేదు. లేనోడికి దగ్గరికి పోతే తెలుస్తుంది ఎవడు ఎలాంటోడు. ఉన్నోడి కాడికి పోయి కడుపు నిండినోడి కాడికి పోతే ఏముంటుంది అన్న? లేనోడి కాడికి పోతేనే కదా తెలిసేది ఏదైనా. అలాంటి స్కీములన్నీ తీసేశాడు. ఆ రోజు బళ్ళు చూసుకుందాం, ఈ రోజు బళ్ళు చూసుకుందాం, ఏముంది? డెవలప్మెంట్ లేదు. ఆ రోజు జగన్ చేసిన డెవలప్మెంటే కదా ఈ రోజు నడిచేది. కొత్తగా నువ్వు వచ్చిన 6 నెలలు ఏం స్కీములు తీసుకొచ్చావు? కొత్తగా ఏమీ లేదు. ఏముంటుందన్న? పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవటం కూడా అనవసరం. సనాతన ధర్మం అంటాడు, ఊగిపోతాడు, వైబ్రేషన్ వస్తుంది అన్నట్టు. సీజ్ ద షిప్ అంటాడు. అసలు దేనికి సీజ్ చేశాడో కూడా ముందు దానికి తెలియదు. సీజ్ ద షిప్ అన్నాడు, ఓ అన్ని సోషల్ మీడియాలలో పాపులర్ అయిపోయాడు. కానీ ఉన్న కలెక్టర్ ఏమన్నాడు, అది నీకు సీజ్ చేయడానికి అధికారం లేదని తేల్చేసాడు. ఎందుకంటే దానికి రైట్స్ లేవు. దానికి సీజ్ చేయాలంటే సెంట్రల్ నుంచి పర్మిషన్స్ కావాలా. అలాంటివి ఏమి లేవు కదా. నువ్వు ఏదో సినిమాలో డైలాగులు చెప్పినట్టు డైలాగులు చెప్పి సీజ్ ద షిప్ అని సోషల్ మీడియాలలో ఫేమస్ అయ్యి ఏం లేదు కదా. ఏదైనా ఒకటి మాట్లాడామంటే మనకు అధికారం ఇచ్చారంటే మంచి చేయడానికి అధికారం ఇచ్చారు, కానీ సినిమాలో లాగా యాక్టింగ్ చేసుకోవడానికి అధికారం అయితే ఇవ్వలేదు కదా. ఈసారి ఖచ్చితంగా అన్న, ఈసారి దెబ్బతిన్నాడు కదా. ఈసారి ఎలా చేశాడంటే అలా గట్టిగా దెబ్బతిన్నాడు కాబట్టి దెబ్బతిన్నవాడికే తెలుస్తుంది దాని విలువేందో. ఈసారి పక్కా గెలుస్తాడన్న. నా పేరు నారాయణరెడ్డి అండి. టీడీపీ పాలన అనేది ఇప్పుడు సూపర్ 6 అన్నాడు, డూపర్ 6 అయింది. ఆడబిడ్డలకి ప్రొడక్షన్ అన్నాడు, ఎక్కడ చూసినా ప్రొడక్షన్ అనేది లేదు. మెయిన్ చిన్నపిల్ల మీద మరి రేపు ఎక్కువ జరుగుతున్నాయి. హామీలు ఇప్పుడు రైతుకు భరోసా లేదు. మనకి మెయిన్ కావాల్సింది విద్యా వైద్యం. ఆంధ్రాలో విద్యా వైద్యం అనేది 0. ఇప్పుడు ఇది మన పూర్వీకులు ఉంటారు కదా, చాలా ఇబ్బంది పడుతున్నారు విద్యా వైద్యం లేకుండా. చిన్నపిల్లలు మరి స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. జగనన్న ప్రభుత్వంలో ఎటువంటి డోకా లేదు. ప్రతి పేదవాడికి పథకం అందింది, సంతోషంగా ఉన్నాడు. ఖచ్చితంగా ఈసారి 151 కాదు, దానికంటే ఎక్కువనే వస్తుంది. చంద్రబాబుకి ఒక 1 డిజిటే మిగిలిపోతుంది లాస్ట్కి. మా పేరు ఏక్నాథ్ అన్న, ఒంగోలు అన్న మాది. అది ముందుగా మీ టీవీ తరపు నుంచి మా జగనన్నకి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మాకు ఈ అవకాశం కల్పించారు మీరు మాట్లాడడానికి. చాలా మీ ఛానల్కి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు అడిగే క్వశ్చన్ సమాధానాలు చెప్పడానికి రెడీగా ఉన్నాను. కంప్లీట్లీ ఫెయిల్ అన్న, ఎవ్వరికి న్యాయం జరగట్లా. ఇసుక చూస్తే ఇసుక, ఏది చూసినా అసలు ఉద్యోగాలు లేవు, ఏమి లేవు, అన్ని డిఎస్సి అని చెప్పారు, అన్నీ చెప్పారు. అసలు ఒక్క హామీ నెరవేర్చాల. అందరూ ప్రజలు ఇబ్బందులు, అన్ని కక్ష సాధింపులు. జగనన్న ప్రభుత్వంలో అసలు ఎంత కంప్లీట్గా అసలు ఎంత బాగా సంక్షేమ పథకాలు కానీ అందరికీ బాగా జరిగింది. ఇది ఏదో వాళ్ళు ఏదో ఈవీఎంలు మేనేజ్ చేసి గెలవటం తప్పితే అసలు గెలిచే సీనే లేదు ఆంధ్రాలో. ఏదో తప్పులు జరిగినాయి కాబట్టి వాళ్ళు వచ్చారు, కానీ ఇది మా బ్యాడ్ లక్ అనుకుంటున్నాం. నమ్మకం ఏముందంటే అప్పుడు అదే చెప్పాం కదన్న, వాళ్ళు చేసింది అంతా స్కామ్ కాబట్టి వాళ్ళు గెలిచారు.
మేము ఈసారి పకడ్బందీగా మొత్తం అన్నీ మేము తెలుసుకున్నాం. మా పరిపాలనలో ఒకవేళ ఏదన్నా లోపాలు ఉంటే అవి తెలుసుకుంటున్నాం. అలానే మ్యాక్సిమం అసలు పేద ప్రజలు బతికిందంటే జగనన్న ప్రభుత్వంలో. ఇప్పుడు అసలు వాళ్ళకి పాపం తినడానికి సరిగ్గా తిండి లేదు, ఏం లేదు. అసలు వాళ్ళ ఇంటికి కనీసం బియ్యం అవన్నీ సరిగ్గా కూడా అందట్లేదు. సంక్షేమ పాలనలు అసలు ఆ వేస్ట్, టీడీపీ ప్రభుత్వమే వేస్ట్ అని, కూటమే అని చెప్పి వచ్చారు. వాళ్ళు సింగిల్గా పోటీ చేసే ధైర్యం లేదు. 175 నియోజకవర్గాల్లో 40 సంవత్సరాల రాజకీయ అనుభవం అని చెప్తారు, కానీ సింగిల్గా పోటీ చేయలేక ముగ్గురితో కలిసి పోటీ చేసి ఎట్లానో ఈవీఎంలు మాలే చేసి నరేంద్ర మోడీని వీళ్ళందరినీ కలుపుకొని వచ్చి వాళ్ళకి ఎట్లానో గెలిచారు. కానీ లేకపోతే జగన్ అన్నను ఓడించడం వాళ్ళ సత్తా కాదు అన్న. ఎవరో జగన్ అన్న మా మాస్ లీడర్ జనాల్లోకి వస్తారంటే అసలు ఎవరు ఆపలేరు. ఆయన లాస్ట్ టైం కొద్దిగా ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అని అధికారంలో ఉన్నప్పుడు మామూలుగా జనాల్లోకి రాకుండా అంటే గ్రౌండ్ లెవెల్లో ఆయన చేసుకున్నాడు, కానీ అది ఇబ్బందికరమైంది. ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ వేస్ట్. ఓవర్గా ప్యాకేజ్ స్టార్ అనే ఎందుకు పేరు పెట్టారు ఆయనకి? ప్యాకేజీలు తీసుకుంటా ఉంటాడు, జనాలకు ఉపయోగం లేదు. ఓవర్గా సీజ్ ద షిప్, అసలు ఏం మ్యాటర్ తెలియకుండా వెళ్తాడు, ఏదేదో మాట్లాడతాడు. అసలు పర్టికులర్ సబ్జెక్ట్ ఉండదు, ఏముండదు అతని దగ్గర. అది సంగతి.